అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు దివసీమ నుంచి తిరిగి వెళ్తూ ఒక చోట ఆగాం. ఇది విజయవాడ నుంచి 62 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టుగా పైన ఉన్నట్టు బోర్డు చూపిస్తుంది. ఈ ప్రాంతం పేరు మోపుదేవి వార్పు అంటారు. దివసీమకి వెళ్ళడానికి తిరిగి రావడానికి ముఖ్యమైన రహదారి ఇదే. అయితే ఈ ప్రాంతానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఒకటైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండు చేపలు హోల్సేల్ రిటైల్ మార్కెట్లు రెండో ప్రత్యేకత. ఇక సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం గురించి తెలియని వారు లేరేమో అనుకుంటా నేను. అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలకి నామకరణం చేయడానికి కానీ లేక వారి పుట్టి వెంట్రుకలు తీయడానికి కానీ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు వెరైటీగా కనిపిస్తున్నటువంటి చేపలు కూడా తీసుకెళ్తారట. చేపలు వెరైటీస్ ఏమున్నాయి, ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారు, వాటి ధరలు ఏమిటి అన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం ముందుకెళ్ళి. ఇదండి ఈయన ఎక్కడున్నారు, చేపలు రేట్ ఎంత ఏంటి, మీ పేరు చెప్పండి. శంకర్రావు గారు ఆయన యజమాని అన్నమాట. ఆయన అడిగి మనం వివరాలు తెలుసుకున్నాం. చేపలు ఇదేమిటి చేప, ఇది మంజీరం కిలో ఎంత ఉంటుంది? ఒక ఇది మేమ. ఓకే, గుమ్మడే ఓకే, కిలో 300. ఓకే, మేమ ఇవైతే 400 కిలో. ఓకే, ఇది ఓహో, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది పండుగ పండుగ. ఓకే ఓకే, ఆ తర్వాత అవి 300 రూపాయలు కేజీ. అది ఓకే ఓకే. సోబడాయిలు 300 కేజీ. సోబడాయిలు 2 రకాలు ఉన్నాయా? అదే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటా. ఓకే 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 ఓకే. ఇక్కడికి వస్తే రొయ్యల సెక్షన్, మెత్తళ్ళు. ఓకే, మెత్తళ్ళు ఎలాగ? కేజీ 600. ఓకే, కేజీ 600. మెత్తలు కేజీ 600. ఇవి 600 కేజీ. రొయ్య 700 కేజీ. కొంచెం పెద్దగా ఉన్నాయి సైజ్, అందుకేనా? ఓకే ఓకే. పప్పు రొయ్య అంటారు దాన్ని. 750 రూపాయలు కేజీ. చిన్నగా ఉన్నా కానీ అదే రేట్ ఎక్కువ. ఉడకబెట్టి ఎండబెట్టి. అవును. ఓకే, 750 రూపాయలు కేజీ. ఇది సోబడాయిలు 150 రూపాయలు పావు కిలో. బొమ్మడాయిలు లేకపోతే సోబడాయిలు పావు కిలో 150 రూపాయలు, అంటే కిలో 600 పడుతుంది. ఇది ఏంటిది? అది రొయ్యి పొట్టు. ఓకే, ఇదనమాట వీటి ధరలు. చూశారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి. మన పులిగడ్డ కానీ ఇక్కడ మోపుదేవి కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. బాగుంది. మనకి ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు చేపలు? హైదరాబాదు, బెజవాడ నుంచి. ఓకే ఓకే, వాళ్ళందరూ ఇక్కడ తీసుకెళ్తారు. అంటే ఈ మోపుదేవి గుడికి వస్తారా? ఓకే ఓకే. ఓకేదా, మోపుదేవి దర్శనకు వచ్చిన వాళ్ళు కానీ దివసీమ చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం ఇక్కడ ఆగి చేపలు ఇక్కడి నుంచి కొనుక్కెళ్తారట. సముద్రం దగ్గర ఉండటం వల్ల చాలా వెరైటీస్ మంచివి దొరుకుతాయని, తక్కువ ధరలో దొరుకుతాయని ఒక నమ్మకం. అంతర్వేది ప్రాంతంకి వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు కూడా ఒకసారి చూద్దాం. అప్పటి వరకు వీడియో చూసి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా మరి. జై హింద్.